ధ్యానం మొదలుపెట్టిన కొత్తలో చాలామందికి మనసులో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతాయి. చివరి వరకు వినండి, మీకున్న డౌట్ ఏదైనా క్లారిఫై అవుతాయి. 1. ధ్యానం చేయడానికి సరైన సమయం ఏది? తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల మధ్య బ్రహ్మముహూర్తం ఉత్తమం. ఈ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కుదరని వారు రాత్రి పడుకునే ముందు చేయవచ్చు. 2. ఎన్ని నిమిషాలు ధ్యానం చెయ్యాలి? ప్రారంభంలో 10 లేదా 15 నిమిషాలు సరిపోతుంది. మీ వయస్సు ఎంతో కనీసం అన్ని నిమిషాలు ధ్యానం చేయడం ఒక మంచి రూల్. ఉదాహరణకు 30 ఏళ్లవారు 30 నిమిషాలు ధ్యానం. 3. ఏ దిక్కున కూర్చొని ధ్యానం చెయ్యాలి? సాధారణంగా తూర్పు వైపు అంటే జ్ఞానం కోసం, లేదా ఉత్తరం వైపు అంటే ఆధ్యాత్మిక ప్రగతి కోసం ముఖం చేసి కూర్చోవడం మంచిది. 4. తిన్న వెంటనే ధ్యానం చెయ్యవచ్చా? వద్దు. తిన్న తర్వాత రక్తం జీర్ణక్రియపై దృష్టి పెడుతుంది. కనీసం 2-3 గంటల గ్యాప్ ఉండాలి. ఖాళీ కడుపుతో ఉంటే ఏకాగ్రత బాగుంటుంది. 5. ధ్యానంకి స్నానం అవసరమా? స్నానం చేస్తే శరీరం ఫ్రెష్గా ఉంటుంది, నిద్రవాదు. కానీ స్నానం చెయ్యలేకపోతే ముఖం, కాళ్ళు కడుక్కుని కూడా మొదలుపెట్టవచ్చు. 6. ధ్యానం చేసేటప్పుడు కుర్చీలో కూర్చోవచ్చా? తప్పకుండా కూర్చోవచ్చు. నేలమీద కూర్చోలేని వారు కుర్చీలో వెన్నుముక నిటారుగా ఉంచి ధ్యానం చేయవచ్చు. 7. ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలా? అవును. మన శక్తిలో 80% కళ్ల ద్వారానే బయటకు వెళుతుంది. కళ్ళు మూసుకుంటే అంతర్ముఖ ప్రయాణం సులభమవుతుంది. 8. వెన్నుముక నిటారుగా ఎందుకుండాలి? వెన్నుముకలోనే మన శక్తి కేంద్రాలు అంటే చక్రాలు ఉంటాయి. నిటారుగా ఉంటే ప్రాణశక్తి ప్రవాహం అడ్డంకులు లేకుండా సాగుతుంది. 9. ధ్యానంలో మంత్రం చెప్పుకోవాలా లేక శ్వాసని గమనించాలా? ప్రారంభంలో శ్వాసను గమనించడం సులభం. మనస్సు మరీ చంచలంగా ఉంటే ఓం వంటి మంత్రాన్ని వాడుకోవచ్చు. 10. ధ్యానం చేయడానికి వయసు పరిమితి ఉంటుందా? 5 ఏళ్ల పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా చేయవచ్చు. 11. ధ్యానంలో ఆలోచనలు వస్తుంటే ఏం చెయ్యాలి? ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించకండి. వాటిని కేవలం గమనించండి. అవి మేఘాల్లా వచ్చి వెళ్ళిపోతాయి. 12. ధ్యానం చేస్తే మనస్సు శూన్యమవుతుందా? అవును, అవుతుంది. కానీ అది సుదీర్ఘ సాధన తర్వాత వచ్చే స్థితి. మొదట్లోనే దీన్ని ఆశించవద్దు. 13. ధ్యానంలో గతంలోకి మనస్సు వెళుతుంటే ఏం చేయాలి? మనస్సు స్వభావమే అది. దీన్ని గమనించిన వెంటనే నెమ్మదిగా మళ్లీ శ్వాస మీదకు ధ్యాస తీసుకురండి. 14. ధ్యానంలో నిద్ర వస్తుంటే ఏం చేయాలి? నిద్ర వస్తుందంటే మీ శరీరం అలసిపోయిందని అర్థం, లేదా మీరు తిన్న ఆహారం వల్ల కావచ్చు. కొంచెం ప్రాణాయామం చేసి ధ్యానంలో కూర్చోండి. 15. ధ్యానంలో ఏకాగ్రత కుదరడం లేదు. ఏకాగ్రత వేరు, ధ్యానం వేరు. ఏకాగ్రత ప్రయత్నం, ధ్యానం ప్రవాహం. మీరు ప్రయత్నం వదిలేస్తే ధ్యానం కుదురుతుంది. 16. ధ్యానంలో బలవంతంగా ఆలోచనలు ఆపవచ్చా? వద్దు. ఎంత ఆపితే అంత ఎక్కువ వస్తాయి. ప్రవాహాన్ని గమనించడమే మార్గం. 17. ధ్యానంలో చెడు ఆలోచనలు వస్తే పాపమా? కాదు. ధ్యానంలో మనస్సు పొరల్లో దాగి ఉన్న చెత్త బయటకు వస్తుంది. అది క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది. భయపడకండి. 18. ధ్యానం నిలకడగా ఉండాలంటే ఏం చెయ్యాలి? నిత్య సాధన, కన్సిస్టెన్సీ ఒక్కటే మార్గం. రోజుకు ఒకే సమయంలో ధ్యానం చేయడం వల్ల మనస్సు అలవాటు పడుతుంది. 19. ధ్యానంలో బయట శబ్దాలు వినపడితే ఏం చెయ్యాలి? ఆ శబ్దాలను కూడా ధ్యానంలో భాగం చేసుకోండి. ఈ శబ్దం వినబడుతోంది అని గుర్తించి వదిలేయండి. 20. ధ్యానంలో నిశ్శబ్దాన్ని ఎలా గుర్తించాలి? 2 ఆలోచనల మధ్య ఒక చిన్న ఖాళీ ఉంటుంది. సాధనలో ఆ ఖాళీ పెరుగుతూ పోతుంది. అదే నిశ్శబ్దం. 21. ధ్యానంలో ఒళ్ళునొప్పులు వస్తాయా? శరీరంలో శక్తి ప్రవాహం మన చక్రాస్లోని బ్లాక్స్ని క్లియర్ చేస్తున్నప్పుడు కొంచెం అసౌకర్యం కలగవచ్చు. ఇది క్రమంగా తగ్గుతుంది. 22. ధ్యానం చేసేటప్పుడు కాళ్ళు తిమ్మిర్లు వస్తే ఎలా? రక్త ప్రసరణ తగ్గడం వల్ల వస్తాయి. చిన్నగా కాళ్ళు కదుపుకోవచ్చు,
లేదా భంగిమ మార్చుకోవచ్చు. 23. ధ్యానంలో చీమలు పాకినట్లు ఎందుకనిపిస్తుంది? ధ్యానంలో చీమలు పాకినట్లు అనిపిస్తే అది ప్రాణశక్తి కదలిక. ఇది చాలా మంచి సంకేతం. 24. ధ్యానం చేసేటప్పుడు శరీరం ఎందుకు ఊగుతుంది? మన శరీరంలోకి శక్తి ఎక్కువగా ప్రవహించినప్పుడు లేదా మూలాధార చక్రంలో కదలిక వచ్చినప్పుడు శరీరం ఊగుతుంది. ఇది కూడా చాలా మంచి సంకేతం. భయపడాల్సిన పని లేదు. 25. ధ్యానంలో తల భారంగా అనిపిస్తే ఏం చెయ్యాలి? ఆజ్ఞాచక్రం దగ్గర శక్తి చేరడం వల్ల తల భారంగా అనిపిస్తుంది. ధ్యానం ముగించేటప్పుడు అరచేతులను కళ్లపై ఉంచుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి. 26. ధ్యానంలో కనుబొమ్మల మధ్య మంటగా చిన్న ఒత్తిడిగా ఎందుకనిపిస్తుంది? అది మూడవ కన్ను యాక్టివేట్ అవుతోందన్న సంకేతం. అది సహజం. 27. ధ్యానంలో కన్నీళ్ళెందుకొస్తాయి? లోపల దాగి ఉన్న ఎమోషనల్ బ్లాక్స్ రిలీజ్ అయినప్పుడు తెలియకుండానే కన్నీళ్ళొస్తాయి. 28. ధ్యానం చేసేటప్పుడు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తే అర్థమేమిటి? మీరు శరీర స్పృహ కోల్పోయి సూక్ష్మ శరీరం వైపు వెళుతున్నప్పుడు ఇలా అనిపిస్తుంది. 29. ధ్యానం చేస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏం చెయ్యాలి? ఇది భయం లేదా అడ్రినలిన్ వల్ల కావచ్చు. నీరు త్రాగి దీర్ఘశ్వాస తీసుకుంటే సర్దుకుంటుంది. 30. ధ్యానంలో ఆవలింతలకు అర్థం? మెదడుకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు లేదా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తున్నప్పుడు ఆవలింతలు వస్తాయి. 31. ధ్యానంలో రంగులు కనిపిస్తే ఏం చెయ్యాలి? నీలం, ఊదా లేదా బంగారు రంగులు మీ చక్రాల స్థితిని సూచిస్తాయి. వాటిని చూస్తూ ఆనందించండి, కానీ వాటిని పట్టుకోవద్దు. 32. ధ్యానంలో వెలుగులు కనిపిస్తే దేనికి సంకేతం? అది మీ ఆత్మ యొక్క ప్రకాశం. 33. ధ్యానంలో దేవుళ్ల రూపాలు కనిపిస్తాయా? మీ ఉపచేతన మనస్సు, అదే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఇష్టదైవ రూపాలు కనిపిస్తాయి. 34. ధ్యానంలో భయం వేసినప్పుడు ఏమి చెయ్యాలి? కొత్త స్థితిలోకి వెళ్తున్నప్పుడు మనస్సు భయపడుతుంది. నేను సురక్షితంగా ఉన్నాను అని అనుకోండి. 35. ధ్యానంలో వింత శబ్దాలు లేదా ఓంకారం వినిపిస్తే దీనిని అనాహతనాదం అంటారు. ఇది మీ లోపల కలిగే అంతర్గత ప్రకంపన. 36. ధ్యానంలో ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏమిటి? శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరం ప్రయాణించడాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. ఇది ధ్యానంలో ఒక అడ్వాన్స్డ్ స్టేజ్. 37. ధ్యానంలో గత జన్మలు కనిపిస్తాయా? అవును, కొందరికి మెమరీ ఫ్లాష్ బ్యాక్ లాగా కనిపిస్తాయి. కానీ వాటి వెనక వెళ్లడం కంటే వర్తమానంలో ఉండటం ముఖ్యం. 38. ధ్యానంలో కుండలినీ శక్తి అంటే ఏమిటి? వెన్నెముక అడుగున ఉన్న సుప్తశక్తి మేల్కొనడం. ఇది సరైన గురువు పర్యవేక్షణలో జరగాలి. 39. ధ్యానంలో అకస్మాత్తుగా సువాసనలు వస్తే అర్థం. మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తుల ఉనికిని ఇవి సూచిస్తాయి. 40. ధ్యానంలో సమయం తెలియకపోవడం దేనికి సంకేతం? మీరు లోతైన ధ్యాన స్థితిలో, సమాధి స్టేట్లో ఉన్నారని అర్థం. 41. ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుందా? అవును, కార్టిసాల్ హార్మోన్ తగ్గి సెరటోనిన్ పెరుగుతుంది. 42. ధ్యానం వల్ల కోపం తగ్గుతుందా? అవును, తగ్గుతుంది. రియాక్టివ్గా ఉండే మనసు రెస్పాన్సివ్గా మారుతుంది. 43. ధ్యానం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందా? అవును, మెదడులోని గ్రే మ్యాటర్ పెరుగుతుంది. తద్వారా ఫోకస్ మరియు మెమరీ మెరుగుపడతాయి. 44. ధ్యానం ద్వారా రోగాలు నయమవుతాయా? అవును, శరీరానికి స్వస్థత చేకూర్చే శక్తి, సెల్ఫ్ హీలింగ్ ధ్యానం వల్ల పెరుగుతుంది. 45. ధ్యానంలో ప్రశాంతత ఎప్పుడు లభిస్తుంది? మొదటి రోజు నుండే మార్పు మొదలవుతుంది. 21 రోజుల సాధనలో
స్పష్టమైన మార్పు తెలుస్తుంది. 46. ధ్యానం చేస్తే నిద్ర అవసరం తగ్గుతుందా? అవును. ధ్యానం వల్ల మెదడుకు గాఢ నిద్ర కంటే ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి నిద్ర సమయం కొంచెం తగ్గుతుంది. 47. ధ్యానం వల్ల నిర్ణయ సామర్థ్యం పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఆలోచనలలో క్లారిటీ పెరుగుతుంది కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోగలరు. 48. ధ్యానం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందా? అవును, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు భయం పోయి కాన్ఫిడెన్స్ వస్తుంది. 49. ధ్యానం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఎదుగుదల ఏమిటి? నేను ఎవరు అనే ప్రశ్నకు లోతైన సమాధానం దొరకడమే నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల. 50. ధ్యానం వల్ల ముఖవర్చస్సు పెరుగుతుందా? అవును, రక్తప్రసరణ పెరిగి కణాలు పునరుజ్జీవం పొంది ముఖం కాంతివంతమవుతుంది. చూశారుగా, ధ్యానం గురించి మనకున్న అనేక సందేహాలకు సమాధానాలు. మిగిలిన ప్రశ్నలకు సమాధానాల్ని పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. దాన్ని మాత్రం తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇంట్లో ఒక్కరు ధ్యానం నేర్చుకున్నా ఆ ఇల్లు స్వర్గమవుతుంది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ మెడిటేషన్.